అస్మద్గురుభ్యో నమ. ఉభయ వేదాంత శాస్త్ర ప్రచరణ పరాయణం జిజ్ఞాసుజన జీమూతం నృసింహార్య గురుం భజే. త్రయంత శాస్త్రమర్మజ్ఞం సభారంజనకోవిదం శిష్యవాత్సల్యరూపం తం రామానుజం అహం భజే. ఈ ఇద్దరూ కూడా మాకు ముత్తాతగారులు, తెలికచర్ల వంశానికి పేరు తెచ్చినవారు. ఇవాళ ఆంధ్రదేశంలో, తెలంగాణలో కూడా, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో, అంతేకాదు మిగిలిన చోట్ల కూడా పైతర నుంచి కూడా సుమారు 11 మంది జీయరులకి పాఠం నేర్పిన మహానుభావులు ఉన్నారు. ఒకరు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య తేకం గోపాలాచార్య స్వామి. ఆ స్వామివారు ఎవరి దగ్గరైతే శిష్యరికం చేశారో, ఎవరి దగ్గరైతే ఉభయ వేదాంతాలు అధికరించారో వారెవరో కాదు, మా ముత్తాత గారే రామానుజాచార్య స్వామి, వారి సోదరులు. అందుకని వాళ్ళిద్దరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అలాంటి పరంపర నుంచి వచ్చిన వాళ్ళే మేము. అంటే స్వయమాచార్య పీఠం నుంచి వచ్చిన వాళ్ళం. అంతే తప్ప ఒంట్లో శక్తి ఉన్ననాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసి కొంతకాలానికి ఎవరో పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి మేము సమాశ్రయణం అవుతాము మేము అంటూ బయలుదేరి అలా సగంలోంచి తెచ్చుకున్న సిద్ధాంత తత్వం కాదు ఇది. గురు పరంపరగా ముత్తాత గారు, తాతగారులు, తండ్రి గారు, అన్నయ్య ఈ పద్ధతి లోపల ఉన్నది కనుక చాలా ధైర్యంగా ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. అది విశేషం అని జ్ఞాపకం చేస్తూ, మళ్ళీ జైమిని మహర్షి కూడా అలాగే పెద్దల దగ్గర, అందరి దగ్గర పరంపరగా సేవించినవాడు. అదే పద్ధతిలో వ్యాసునికి కూడా అలాంటి పరంపరే ఉంది. వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠునికి మనవడు. శక్తే పౌత్రం, శక్తికి మనుమడు. పరాశరాత్మజం, పరాశరుని కొడుకు. తర్వాత శ్రీ శుకుల వారు ఉన్నారు. ఇలాంటి పరంపర ఇక ఏ ఋషికి లేదంటే అలాంటిది. అది గర్వం మాకు. అంచేత ఇక్కడ మంత్రం చెప్పుకుందాం. అదే శ్లోకం, జైమిని శ్లోకం. ఏమిటది? దీంట్లో మనకి ప్రత్యేకించి మంత్రం కనిపించదు. సురపతయే నమో నమః, ప్రజాపతిపతయే నమో నమః, క్షితిపతి పతయే నమో నమః, క్షతిపతి పతయే నమో నమః, అంబికాపతయే ఉమాపతయే నమో నమః. చాలా తేలిక పదం. సురపతి పతయే, దేవతలకి నాయకుడని ఎవరిని చెప్తారో వాళ్ళందరూ కూడా ఈయన అధికారాన్ని ఒప్పుకున్నవాళ్ళు. ప్రజాపతి పతయే నమః, ప్రజాపతులు అన్నవాళ్ళు ఎవళ్ళున్నారో, అష్ట ప్రజాపతుల మరొకళ్ళ వాళ్ళందరికీ కూడా పతి అయిన వాడు ఉంటాడే, అతనికి కూడా అధికారి అయిన వాడిన అలాంటి వాడు. క్షతిపతి పతయే, క్షితి క్షతి నాశనమయ్యే వాటికి, సృష్టికి, అలాగే దెబ్బతినేదానికి, లేదు నాశనము కాకుండా ఉండేదానికి, అన్నిటికి కూడా పతి ఎవరుంటారో అధికారి, ఆయనకు కూడా పతి అయినవాడు. నమో నమో అంబికాపతయే, ఇక చెప్పక్కర్లేదు. అంబికాపతయే, ఉమాపతయే నమో నమః. ఉమా శబ్దంతో కేవలం పార్వతిని కాదండి, ప్రణవాన్ని చెప్తుంది మనకి తైత్తిరీయం. అది మంచి పెద్ద గొడవ చెప్తున్నాం కదా. ఈ శ్లోకాల దగ్గర వెడితే వేదమంత్రాలు అనేసరికి ఒక్కో శ్లోకానికి కనీసం తృప్తిగా చెప్పండి మాలాంటి అల్పజ్ఞులకే గంట పడుతుంది. మరి పెద్దలు చెప్తే ఆలోచన. అందుకని ఉమాపతయే నమో నమః. దీనికి ప్రత్యేకించి మంత్రం అంటూ కనిపించదు. కానీ ఉమాపతయే, అంబికాపతయే, స్వస్ర అంబికయా సహ జుషస్వ ఏషతే రుద్రభాగ, అక్కడ అలా పదాలు కనిపిస్తాయి. అంచేత ఇప్పుడు తరువాతి శ్లోకం చూడండి. ఆ శ్లోకం ఏమిటి అంటే దీన్నే కొంచెం మార్చారు. సురపతిపతయే నమో నమః, క్షితిపతిపతయే నమో నమః,
జ్యాపతిపతయే నమో నమః. జ్యాపతి అంటే అంటే విల్లుని తయారు చేసిన వాడు విశ్వకర్మకి, ఆయనకి. నమో అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. ఇది ఇంకో శ్లోకం పాఠాంతరం కూడా ఉంది. నమామి నిత్యం వినాయకం వందన సమస్త కాహతి ప్రణాత సంఘుష్ట సవస్త విష్టపం కవిం కవీనాం ఉపస్రవస్తమం. వినాయకం వందనమస్తకాహతి ప్రణాద సంఘుష్ట సమస్త విష్టపం నమామి నిత్యం ప్రణతార్తి నాశనం. అక్కడ పక్కనే ఉన్న వినాయకుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇదే మళ్ళీ ఇంకో రకంగా వినాయకం వందన సమస్తకాహతి ప్రణాద సంఘుష్ట సమస్త విష్టపం. ఎవరి చేతనైతే నమస్కరించబడి ఉండి సకల ప్రపంచాన్ని కూడా నిలబెట్టుకున్నాడో అలాంటి ఆయనకి ప్రణతార్తి నాశనం కవిం కవీనాం, క్రాంతరచులందరిలోకి కూడా కవి ఆయన. ఉపమశ్రవస్తమం, సాటిలేని కీర్తి కలిగినవాడు ఆయన. ఆయనకి స్తోత్రం చేస్తున్నాం. అలాగే వినాయకం వందనమస్తకాహత స్వసాధ్యతం సంఘుష్ట కిరీటమస్తకం నమామి నిత్యం ప్రణతార్తి నాశనం కవిం కవీనాం ఉపశ్రవస్తమం. ఇది ఈ శ్లోకంలో కొంచెం మార్పు ఉంది. వినాయకం వందనమస్తకాహత స్వనాద్యతం అంటే వీళ్ళందరూ నమస్కరిస్తుంటే ఆ కిరీటాల నుంచి వచ్చిన ధ్వని ఒకదాన్ని ఒకటి కొట్టుకుని ఆ ధ్వనిస్తా వస్తుందిట. అలాంటి వాడు సంఘుష్ట కిరీటమస్తకం. దేవతలంతా తొందరగా వచ్చి కాళ్ళట్టు ఉంటుంటే ఆ కిరీటాలు ఒకదాన్ని ఒకటి తాకి ధ్వని వస్తుందిట. అలాంటి స్వామిని నమామి నిత్యం ప్రణతార్తి నాశనం. ఆయనకి నమస్కారం. తిక్కన గారు చోట ఇలాంటి పద్యమే రాశారు. యవ్వాని వాకిట ఈభమద పంకంబు రాజభూషణ రజు రాజినడగు. ధర్మరాజు చూడ్డానికిట ఏనుగుల మీద వచ్చేట వాళ్ళంతా. హస్తినాపుర సార్వభౌముడు కదా. వచ్చేసరికి పార్కింగ్ ప్రాబ్లం. ఏనుగులన్నీ ఒకే తోట ఆగాయట. వాటి మదజలం అంతా కింద కారిపోతుంది. రోడ్డు అన్నీ బురద అయిపోయాయి. వీళ్ళు కిందకి దిగాలి, బురదలో దిగాలి. రాజులంతా దిగుతున్నారట, బురదలో అయితే అయిందని చెప్పి. కానీ దిగేటప్పుడు ఆ రష్లోనూ ఒకళ్ళ భుజాలు ఒకళ్ళకి ఇలా రాసుకుని, ఒకళ్ళ కిరీటాలు ఒకళ్ళకి రాసుకుని, వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు కిరీటాల్లో ఉండే బంగారు రజను నేల మీద పడి ఈ బురదని సిమెంటు చేసినట్టుగా అయిపోయిందట. యవ్వాని వాకిట ఈదుపాద మద పంకంబు రాజభూషణ రజో రాజినడుగు. అలాంటి మణిఘృణి వేష్టితాంగితలుడు రాజులంతా అలాంటిది. వాటి వివరణంతా ఇక్కడి నుంచే తీసుకున్నారు తిక్కన గారు. అది విశేషం. వినాయకం వందనమస్తకాహత స్వనార్జితం సంఘుష్ట కిరీటమస్తకం నమామి ప్రణతార్తినాశనం కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. ఇది మనకి ఋగ్వేదంలోనే ఉంది. గణపతి స్తోత్రం అని చెప్తారు. కానీ ఇది అగ్నికి సంబంధించినది. ఎంచేతంటే గణపతి శివపార్వతుల కళ్యాణం తర్వాత ఆవిర్భవించినవాడు అని తర్వాత అక్కడి నుంచి లౌకికం వచ్చింది. ఇది వేదం అంతకుముందుదే కదా. ఒక్కసారి గణపతి వ్యాఖ్యానం, గణపతి మంత్రాల వ్యాఖ్యానం చూసుకోండి. గణానాంత్వా గణపతిం భవామహే. గణపతులంటే అక్షర గణములకు పతి, గణములంటే దేవగణములు, వీటన్నిటికీ పతి. అగ్ని దేవతా సైన్యానికి నాయకుడు ఆయన. అలాంటివాడు కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం. దేవతలందరిలో శ్రేష్ఠుడు ఆయన అగ్ని. అందుకని అగ్నిం దూతం వృణీమహే, మంచివాడిని ఎన్నుకుంటారు దూతగా. బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ ఊతిభి సీదసాధనం. అదిగో ఆయన్ని ప్రార్థింతావయ్యా మనమంతా కూడాను. అలాంటివాడు జాగ్రత్తగా ఆయన్ని సేవించుకుందాం. గణానాంత్వా గణపతిం హవామహే. గణపతి అన్నములకు యాగకర్మలకు పాలకుడా, దేవాది గణములకు సంబంధించినవాడా. కవిం కవీనాం ఉపశ్రమోస్తమం, సాటిలేని కీర్తి కలిగినవాడా. బ్రహ్మణాం బ్రహ్మం మంత్రములకందటికీ పాలయితవు త్వాం హవామహే నః శృణ్వన్
ఊతిభి సాధనం పాలన రక్షణ హేతుభూతములైన సదనములు యజ్ఞగృహం లోపలికి ప్రవేశించు అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కొంచెం శ్లోకాలు అటు ఇటు అయ్యాయి కనుక వ్యాఖ్యానంలో కూడా కొంచెం సర్దుకోవలసిన స్థితి వచ్చింది. గణపత్యుపనిషత్తు అని చదువుకున్న, గణస్తోత్రం అని చదివినా ఒక్కసారి వేదంలో ఉన్న వ్యాఖ్యానం చూసుకోండి. తరువాతి కాలంలో గణానాంతవ ఇవన్నీ కూడా అర్థాలు మార్చుకున్నారు వీళ్ళంతా. అలాగే ధూరసి ధూర్వంతం ధూర్వామ ధూపం సమర్పయామి, ధూపానికి దానికి సంబంధం లేదు. ధూరసి ధూర్వంతం ధూర్వామ అగ్నిస్తోత్రం. అది ధూపం వేసేటప్పుడు వేరే మంత్రాలు ఉన్నాయి. వసవత్వ ధూపయంతు, ఆదిత్య ధూపయంతు అని మంత్రాలు వేరే ఉన్నాయి. సరే ఉంచండి అలాగా. ఇక తరువాతి శ్లోకం చూడండి, ఏమంటున్నారు? దేవా యుద్ధే యాగే విప్రాహ త్వాం ఆహ్వయంతి భువనే మనుజా ద్వయం విందంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. పక్కనే ఉన్న ఆయన్ని కూడా నమస్కరిస్తున్నారు. వేదంలో ఒక రహస్యం ఉంది. ఒక ఇంటి లోపల ఇద్దరు పెద్దలు ఉన్నట్టయితే నీవు ఎప్పుడైనా కానీ ఒకరితో పనుండి వెళ్ళినా ఇద్దరినీ గౌరవించాలని నియమం ఉంది. లేకపోతే ఇద్దరికీ కోపం వస్తుందిట. ఇది ఇంతకుముందు చెప్పిన ఉదాహరణే. ఇమౌ కుమారౌ దాశరథౌ రామలక్ష్మణౌ ఇద్దరని చెప్తుంటే సుగ్రీవుడు లక్ష్మణుని మొహం చూడకుండా రాముణ్ణి కూర్చోబెట్టాడు. శిక్ష పడింది కదా. మొదటిసారి ఊళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు. అప్పుడు పూలదండ వేస్తుంటే సుగ్రీవుడు తలదించాట. అమ్మయ్య, మా తమ్ముడు గౌరవించాడు కదా అనుకున్నాడు. ఇది ఉంటుంది. ఇలాంటివే ఒక 15 సంఘటనలు ఉన్నాయి. సరే, ఇక్కడ అంటున్నారు ఏమిటది? దేవా యుద్ధే, దేవతలంతా యుద్ధానికి ప్రారంభించే ముందు నిన్నే స్తోత్రం చేశారు గణాధిపతి. యాగే విప్రాహ, యాగములో బ్రాహ్మణులు. త్వాం ఆహ్వాయంతి భువనే మనుజా, మానవులు ఆహ్వానిస్తారు. ద్వయం విందంతి స్కందం, అంటే 2 రకాలుగా. ఎంచేత పార్వతీ తనయ అంటే ఇద్దరు వస్తారు. ద్వయం విందంతి, ఆ 2 రకాల తత్వాలు తెలుసున్నవాడు ఆయన. స్కందం వందే సుబ్రహ్మణ్య ఓం సుబ్రహ్మణ్య ఓం. ఇది కూడా ఒక చోట చాలా అందమైన మాట ఉంది. ఆ మంత్రం చూడండి. ముందుగాను సుబ్రహ్మణ్య శబ్దానికి చాలా అందమైన మాట. సుబ్రహ్మ శోభనం వేద తస్య హితః సుబ్రహ్మణ్య. శోభనమైన వేదములన్నిటినీ కూడా తెలుసుకున్నవాడు. ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిదేహే మేష వృషణస్య మేనే గౌరావస్కందిన్ అహల్యాయేజార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ సుబ్రహ్మణ్య ఓం సుబ్రహ్మణ్య అంటూ మంత్రం అక్కడ. ఇంద్ర హరివ చక్కటి గుర్రములు కలిగినవాడ. మేధాతిథౌ మేష, కణ్వపుత్రుడు మేధాతిథి, అతనికి సంబంధించిన మేషరూపి అయిన వృషణస్య మేనే, అతనికి వృషణ్వనామకమైన కుమార్తెకి నువ్వు తలుచుకునేవాడా. గౌరవస్కందిన్, గౌరవ మృగమై వచ్చి యాగం మధ్యలో సోమపానం చేశావు. అతడు చేస్తున్న దోషపూరితమైన యాగాన్ని నాశనం చేసిన వాడివి. అహల్య ఐజారా, దీనికి అర్థం మారిపోతుంది. అది కూడా వేరే అర్థం ఉంది. కౌశిక బ్రాహ్మణ, కౌశికముని దగ్గరికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు విశ్వామిత్రుడి దగ్గరికి. అలాంటివాడు గౌతమ బ్రువాణ, గౌతముని చేత స్తుతించబడినవాడా. నీవు రావయ్య మహానుభావ అంటూ సుబ్రహ్మణ్య ఓం సుబ్రహ్మణ్య ఓం. ఇది వేదమంత్రంలో తైత్తిరీయ ఆరణ్యకం ప్రపాఠకం 1లో అనువాకంలో ఇస్తారు. కొంచెం లోతైంది కనుక సూక్ష్మంగానే పైనే చెప్పడం జరిగింది. అహల్యా జైజారా, అహల్యని మోసగించినవాడా అని చెప్తారు. అహల్య కథ యథార్థమైనది ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క కథలా ఉంది. ఒక చోట విశ్వామిత్రుడు చెప్పాడు, ఒక చోట అగస్త్యుడు చెప్పాడు, ఒక చోట. తమాషా ఏమిటంటే ఎవళ్ళెవళ్ళు ఏ కథలు చెప్పినా తత్వం అదే ఉంటుంది.
వాడు చెప్పే విధానంలో తేడా. విశ్వామిత్రుడు ఇంతకుముందు క్షత్రియుడు కదా, అంచేత ఇంద్రునిది తప్పు లేదు, అహల్యే తప్పన్న భావనతో కలిగేలా చెప్తాడు. స్వామి వశిష్ఠుడు ఉన్నాడు, బ్రాహ్మణ బృహ, అందుకని ఇక్కడ ఈ ఇంద్రుడిది తప్పు ఉంది అంటూ ఇక్కడ చెప్తాడు పాపం వీళ్ళ కోసం అని చెప్పి. ఒకే వార్తని న్యూస్ పేపర్ వాళ్ళు రకరకాలు చేస్తారు. ఇలా కొంచెం పురాణ గాథల్లో కూడా కొంచెం తేడా వచ్చాయి, జాగ్రత్తగా చూసుకోండి. అహల్యాజార అంటే అహల్య అంటే భూమి, జార అంటే పండించువాడ అని కూడా అర్థం ఉంది. ఇది ఇలాంటి వాటికి లోతులు తెలియక తప్పుడు మాటలుగా మాట్లాడుకుంటాం మనమంతా. నిజంగా ఇంద్రుడే కనుక దుర్మార్గుడే అయితే ఆ గానా బజానా ఉన్నవాడిని పోస్టింగ్ పీకేయకూడదు పరమాత్మ. లేదు, ఇంద్రుడు ఏ ఏ తప్పులు చేసినా ఆ తప్పులు లోకక్షేమానికి అయ్యాయి, మళ్ళీ దానికి తను ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్తం కూడా క్షేమం కలిగింది. అలాంటిది వృత్రాసుర సంహారం దగ్గర అతడి పాపాన్ని 3 పంచుకున్నారు, 4 పంచుకున్నారని కథలు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకోండి ఒక్కసారి. అలాగే ఇక తరువాతి శ్లోకం. నమశివాయై జగదంబికాయై శివప్రియాయై శివ విగ్రహాయై సముద్బభూవ అద్రిపతే సుతాయ చతుష్కపార్ధ యువతి సుపేశ. ఇంతకుముందు చెప్పాం, ఇద్దరిని కలిపి ఆరాధించండి, విడివిడిగా చూడకూడదు. అది సీతారాముల్ని కలిపి ఆరాధించిన వాళ్ళు బతికి బట్టగట్టారు, విడగొట్టిన వాళ్ళు పాపాలు వాళ్ళు అనుభవించారు. అందుకని చెప్పి నమశివాయై, ఇక్కడ అమ్మవారికి నమస్కారం. జగదంబిక, లోకాలన్నీ దర్శించేది, రక్షించేది. శివప్రియ, ఆవిడ శివ విగ్రహ, క్షేమకరమైన రూపం కలిగినది. సముద్బభూవ అద్రిపతే సుతాయ, హిరణ్య పర్వతానికి, అదే హిమాలయ పర్వతానికి కుమార్తెగా ఎందుకు ఆవిర్భవించిందో ఆవిడే చెప్పింది. దక్ష ప్రజాపతి తను పాణిగ్రహణం చేయిస్తూ నియమాలు పాటించలేదు గనక మన వివాహం ఫెయిల్ అయింది, నేను మళ్ళీ ఇలా పుట్టాల్సి వచ్చింది. నువ్విప్పుడు నియమం తప్పకుండా వచ్చి ముందు రాయబారులను పంపించి అప్పుడు పాణిగ్రహణం చెయ్యి అంటుంది మనకి. నారద పద్మ స్కాంద పురాణాల్లో గాథలు ఉన్నాయి, కుమార సంభవంలో కూడా అదే ఉంటుంది. చతుష్కపార్ధ యువతి సుపేశ, అది విశేషం. చతుష్కపార్ధ యువతి సుపేశ, 4 కోణములుగా స్త్రీరూపం కలిగి ఉండి ప్రకాశించే అలంకారములు కలిగిన దాన మహాతల్లి చతుష్కపార్ధ. ఇది వీరమిత్రోదయం అనే గ్రంథం చూసినట్టయితే ఆభరణాల్లో 4 కోణాలు ఏమిటో తెలుస్తుంది. ఒకటి ఆభరణానుకున్న ప్రత్యేకత, రెండోది ఆభరణము ఏ ఏ శరీర భాగాలకి ధరిస్తామో దానికి రక్షణ, మూడోది ఆభరణము కొన్ని రకాల దిష్టి దోషాలు తొలగిస్తుంది, నాలుగవది ఆభరణములు ధరించినవన్నీ కూడా ఆయా శరీర భాగముల తాకిడి నుంచి, ఇతరుల తాకిడి నుంచి రక్షణ కలిగించేవి. ఇది కూడా చాలా విశేషంగా వీరమిత్రోదయంలో చెప్పాడు. 4 కోణాలు, సుపేశ, ప్రకాశించే ఆభరణములు కలిగినది. ఘృత ప్రతికీశ, నెయ్యి మొదలైన వాటి కోసం ఉండేలాంటి వేదిక లాంటిది. వయునాని వస్తే, అంచేత అదేమిటంటే ఇక్కడ యాగశాల కూడా అలాగే ఉంటుంది, వీటితోటి ఆచ్ఛాదించబడింది. ఆ వేదిక యందు వృషణ సుపర్ణ నిషేధతు. బాబు, అలాంటి వేదిక దగ్గర హవిరాదులు వర్షించేవాళ్ళు, జాయాపతులు, యజమాని కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎత్ర దేవా భాగధేయం దధిరే, భాగధేయాన్ని చూస్తారు. అంచేత అక్కడ ఉమాపతి స్వామి కూర్చున్నారంటే ఒట్టి సంసారము గ్రూప్ ఫోటోను కాదు, అది యాగవేదిక. యాగవేదికంత పవిత్రమైన స్థలం అది. అంచేత దాంట్లో మీరు పోతన గారు పెద్దన గారు అంటాడు సరదాగా రాసుకోవచ్చు పద్యాలు, కానీ వాళ్ళు ఉన్న చోటు యాగవేదిక. చూడగానే చేతులెత్తి దండం పెట్టబుద్ధవుతుంది, అది యాగవేదిక లాంటిది. అందుకని ఉండండయ్యా అంటూ ప్రార్థన చేస్తారు. ఇది వేదిక 4 కోణాలు ఉంటుంది, స్త్రీ రూపంగా ఉంటుంది, నేతితో మెరిసిపోతుంది. యజమాని బ్రాహ్మణుడు ఉంటారే,
వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా కూర్చుంటారు. జ్ఞాన వీచికలతోటి ఆచ్ఛాదించబడతారు. వేద వివరణ చాలా ఉంది, కానీ క్లుప్తంగా చెప్పుకున్నాం ఇక్కడ అని చెప్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. స్వస్తి.